అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 23 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్య బన్ను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురైతే వచ్చి మురళి ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057971356. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. నీకు ఇప్పుడు మెయిన్ రాశి యొక్క నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మెయిన్ రాశి పరిధిలోకి వస్తారు. మెయిన్ రాశికి అధిపతి గురుడు. గ్రహముల ప్రకారం గురుగ్రహ ప్రభావం మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక సూర్యుని ప్రభావం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన పనిని పూర్తి చేయడానికి ఉత్సాహం వస్తుంది. ఇక శని ప్రభావం ఆలస్యమైన పనులు నెమ్మదిగా ముందుకు వెళ్తాయి. ఫలితం కోసం తొందరపడకుండా ఓర్పుగా ఉండాలి. ఇక కుజుని ప్రభావం పనుల్లో చురుకుదనము పెరుగుతుంది. అయితే మాటల్లో ఆవేశం రాకుండా చూసుకోండి. ఇక రేపు రోజున పాటించవలసిన పరిహారాలు మహావిష్ణుని భక్తితో ప్రార్థించండి. ఓం నమో నారాయణ మంత్ర జపం చేయండి. ఉదయము ఆదివారం సూర్యభవానికి నీటిని సమర్పించండి. వీలైతే అవసరమైన వారికి పసుపు రంగు వస్త్రం లేదా ఆహారం దానం చేయండి. ఇక రేపు రోజున మహావిష్ణు ఆరాధన మీన రాశి వారు శుభప్రదంగా ఉంటుంది. ఇక మీన రాశికి అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రంగులు పసుపు, తెలుపు, లేత నీలం. ఇక రేపు రోజున అందరి సమస్యలు మీ మీద వేసుకొని ఆందోళన చెందకండి. డబ్బు విషయంలో ఎవరికైనా తొందరగా హామీ ఇవ్వటమో, ఇతరుల మాటలు పూర్తిగా నమ్మటమో, ఆవేశ నిర్ణయం తీసుకోవడం తగ్గించండి. మరి రేపు రోజున మీ యొక్క మాటలు పొదుపుగా వాడడం చెప్పదగిన సూచన. రేపటి రోజున మీ జీవితంలో చాలా ఖచ్చితమైన రోజుగా చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి మీ జీవితంలో ఒక డెడ్ లైన్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే కనుక మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే సంభవించబోతున్నాయి. ఒక ఊహించినటువంటి మార్పు అనేది రాబోతుంది. ఈ రేపటిన ఈ 30 నిమిషాలు మీ జీవితంలో అనేక రకాల అంటే ఒక దాటక ముందే మీ యొక్క ఫోన్ అంటే ఏదైనా కానీ ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త మీరైతే వినబోతున్నారు. ఒక వ్యక్తి మీ తలుపు తట్టవచ్చు. ఆ వార్త వినగానే మీ గుండె ఒక్కసారిగా కూడా చమ్ముకుమంటుందండి. ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే ఇది మిమ్మల్ని రేపటి రోజున అనేక రకాల అంటే మీరు చాలా వరకు కూడా భయపెట్టేటువంటి వార్త కూడా రావచ్చండి. లేదంటే ఏదైనా ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యేటువంటి వార్త కూడా ఉండవచ్చు అనమాట. మరైతే ఈ వీడియో మీ జీవితాన్ని అనేక రకాల మార్పులు అయితే గురి చేస్తుందండి. ముఖ్యంగా వీలైనంతగా అమలుపై తీసుకురావద్దని చెప్పుకోవాలి. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. మీరు ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా అర్థమవుతుందండి. రేపటి మీ యొక్క జీవితం అనేక రకాల మార్పులు అయితే సంభవించబోతున్నాయని చెప్పుకోవాలి. రేపటి ఈ రాశి వారు చాలా చాలా తెలివిగా ఉంటారు. చాలా రకాల కూడా గొప్ప తెలివితేటలతో ఓర్పుతో ఉంటారని చెప్పుకోవాలండి. అలాగే మంచి దూరదృష్టి కలిగిన వారని కూడా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఏదైనా ఒక విషయము జరిగే ముందు మీకు ఒక రకమైనటువంటి సింటమ్స్ అనేది భగవంతుడు కూడా పంపుతూ ఉంటాడండి. సూచన అలాగే అంతరోబోధన అంటే ఏదైనా కానీ ఇలా జరుగుతూ వస్తుందన్నమాట. అని చెప్పేసి మీకు ఏదైనా జరగబెట్టడం ముందే మీ మనసుకైతే అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీ మనసు మొద్దుబారిపోయినట్లుగా కూడా మీకైతే అనిపిస్తుంది కదా. అంటే మీరు అనుకున్నవి ఏవి కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదండి. ఏమైనా సరే అనుకున్నా కూడా అది బెడ్స్ కొడుతూ ఉంటుంది. కొన్ని రోజులుగా ఎటు వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేనటువంటి బాధతో కూడా మీరు ఉన్నారు. మరైతే మీ యొక్క గుండె లోతులో ఏదో ఒక అద్భుతం అనేది రేపటైతే జరగబోతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి మీరు ఏం జరగబోతుందని చెప్పి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటాను కూడా చెప్పుకోవాలి. అలాగైనప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే సంభవించబోతున్నాయండి. రేపటి రోజున మీకు అనేక రకాల మార్పులు కూడా మీ జీవితంలో మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఏదైనా డాక్యుమెంట్ విషయంలో రేపటి మీకు భూమిపరమైన ఆస్తిపరమైన విషయాలు కూడా రేపటి మీకు ఒక న్యూస్ అనేది కూడా రాబోతుంది. అది విన్నాక మీరు చూసినటువంటి ఒక ప్రాపర్టీ విషయం కూడా ఉండొచ్చండి. రేపు ఒక రకమైన సందిగ్ధంలో మీరు కొట్టుమిట్టాడుతూ కనిపిస్తూ ఉంటారు. మరైతే మీరు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా రేపు మీరైతే మోసపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ మీద నెగిటివ్గా సమాచారం చేస్తూ ఉండటంతో పాటు వాళ్ళు రేపటి ఖచ్చితంగా కూడా మీ మీద రకాల ప్రయోగాలు కూడా చేయబోతున్నారండి. అలాంటి వారు ఎవరో కూడా మీరు ముందే తెలుసుకోవడం కూడా అన్ని రకాల కూడా మంచిదనమాట.
రేపటి రోజున ఈ రాశి వారి కన్నా కూడా ఇరుగు పొరుగు వారితోటి కొన్ని గొడవలు జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా రేపటి రోజున ఈ రాశి వారి రేపటి రోజు 2:30 తర్వాత మీ జీవితంలో అనేక మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు టెన్షన్స్ కానీ లేదంటే తర్వాత జరగబోయేటువంటి అంశం అనేది కూడా రేపటి రోజు మీ జీవితంలో అనేక రకాల మార్పులు తెలుసుకుంటే ఇది చాలా చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో అయితే ఉండబోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున మధ్యాహ్నము 2:30 తర్వాత మీ జీవితంలో అనే ఒక వార్త అనేది అందుతుంది. ఆ వార్త ఏమిటంటే కనుక ఆ వార్త మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులు తిప్పుతుంది. అంటే ఇది మీరు ఎప్పుడో ఒక ఆశ విడుచుకున్నటువంటి ఒక విషయం అయి ఉండొచ్చండి. అంటే ఏదైనా సరే ప్రాపర్టీ విషయం కానీ ఏదైనా ఆస్తి తగాదాలు ఏవైనా అంటే మీకు బాగా దానికి సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అది మీకు ఏ విషయానికి కారణం కావచ్చండి. మీరు ఎంతో కాలంగా చూసినట్టు ఒక విదేశీ ప్రయాణానికి సంబంధించింది కూడా అయి ఉండవచ్చు. ఇంకా లేదంటే ఒక భారీ మొత్తం మీద ధనం అనేది కూడా మీ యొక్క అకౌంట్లోకి రావడం కూడా అయి ఉండవచ్చండి. మరి ఇది మీకు ఒక శుభ పరిణామం కూడా చెప్పుకోవాలన్నమాట. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉందండి. ఆ వార్త వినగానే మీరు ఆ వార్త రాదు ఏదైనా కానీ ఇంకా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ వార్త అనేది కూడా మీకైతే రేపటి రాబోతుంది. మీ గుండె ఎందుకు జల్లుమంటుందంటే కనుక ఆ వార్త వినగానే మీ యొక్క అన్ని రకాల గుళ్ళు జల్లుమంటే కారణాలు కూడా 2 రకాలు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే కనుక మీరు నమ్మలేటువంటి ఒక నిజం, అంటే మీరు ఇది అసలు సాధ్యం కాదు కదా అని చెప్పేసి అనుకున్నది కూడా రేపటి రోజున సాధ్యం అవుతుందన్నమాట. నిజం కానిది కూడా రేపటి సాధ్యమైపోతుందని చెప్పి వినగానే మీరైతే మీ గుండె జల్లుమనే సూచన అయితే కనిపిస్తుంది అనమాట. కొంతసేపు ఆ షాక్ వల్ల మీరు వచ్చినటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులకైతే రాబోతుంది. ఇక ఆ వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు మరలా వినిపిస్తుంది. అతను లేదంటే ఆమె మరలా మీ యొక్క జీవితంలోకి వారు రావటం అనేది కూడా రేపటి జరుగుతూ ఉంటుందన్నమాట. వారు వచ్చాక ఏంటనేది కూడా ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుందండి. అది మొదట మీకు కొంచెం ఆశ్చర్యం కలిగించిన తర్వాత మీకు అనుకునే విధంగా అయితే ఒక మలుపు తిరిగే సూచన అయితే కనిపిస్తుంది అనమాట. ఆనందం అలాగే భయం 2 కూడా అనిపిస్తాయి. ఇక ఈ అనుభూతి కారణంగా ఏంటంటే మీరు ఊహించిన విధంగా వచ్చేటువంటి ఆ యొక్క వార్త కారణంగా మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మరి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కనుక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఆ వార్త వినంగానే, ఎందుకంటే సాధారణంగా మీరు 2:30 తర్వాత మీకు సంబంధించినటువంటి దీనికి కారణం ఏంటంటే మీరు గతంలో ఏదైనా సరే ఒక రహస్యమైనటువంటి సహాయం లేదంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్లో పెట్టినటువంటి డబ్బు మర్చిపోయినటువంటి ఏదైనా ఒక పని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితాన్ని అయితే మీకు ఇస్తుందన్నమాట. రేపటి రోజున ఆ వార్త అన్ని రకాలు కూడా మీ నిజాన్ని అయితే భగవంతుడు అయితే చేయబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి కొంతమంది వ్యక్తులు ఆ నిజాన్ని బయట పెట్టాలని చెప్పి కూడా చూస్తున్నారండి. అయితే అందుచేత మీరు ఊహించిన విధంగా ఆ యొక్క ధనలాభం అనేది కూడా రేపటి మీ చేతికైతే రాబోతుంది. మీ ఆస్తి మీదే అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి తాలూకా వివరాలు కూడా పూర్తిగా వివరిస్తారు. కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి సమయంలో కూడా రేపటి ప్రశాంతకరమైన రోజుని కూడా చెప్పుకోవచ్చు. ఊహించిన విధంగా వారు చెప్పడం వల్ల మీరు రేపటి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉందండి. గ్రహచలన రీత్యా రేపటి మీకు చూసినట్లయితే కనుక రేపటి శని ప్రభావం అనేది కూడా మీకు కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది అనమాట. అలాగే శని భగవానుడు రేపటి మీకు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. రేపటి రోజు చంద్రుడి సంచారము గురు దృష్టి మీ యొక్క లాభస్థానంపై కూడా ప్రత్యేకమైన అంటే కాబట్టి 2:24 తర్వాత ఒక ముహూర్తం లాంటిదనమాట. మరి రేపటి రోజున ఈ వార్త ఈ గ్రహాల యొక్క కలయిక వలన ఒక ఆకస్మిక పరమైనటువంటి ధనలాభం కానీ లేదంటే ఒక ముఖ్యమైన కీలకమైన వార్త కానీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున మీరు ఆశించిన విషయాల్లో కొత్తగా కదలిక కనిపించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఊరట, మీ యొక్క పనుల్లో పురోగతి, కుటుంబంలో రేపటి రోజు సంతోషం కలగవచ్చు. మీరు వదిలేయాలనుకున్నటువంటి ఒక ప్రయత్నంలోనే మళ్ళీ ఒక ఆశ కనిపించే అవకాశం రేపటి కనిపిస్తుంది. ఈసారి ఓపికతో ముందుకు సాగితే ఫలితం మీకు అనుకూలంగా మారబోతుంది. మరి తెలుసుకుంటే మీన రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.